ప్రభుత్వం ఎందువల్ల రాదంటే మీరు ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా కూడా జనాలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఒక రకంగాని కాదు. ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే అంటే డెవలప్మెంట్ కానీ జాబ్ కానీ ఏం లేదంట. అసలు డెవలప్మెంటే లేదు కదా. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారనుకోండి సొసైటీకి, ఎందుకు సొసైటీ బిల్డింగ్ డెవలప్ చేయమని, అంతే తప్ప తిరిగి మళ్ళీ వాళ్ళకి పంచమని కాదు. ఇప్పుడు దాంతో డెవలప్మెంట్ యాక్టివిటీ చేసి 4 ఇండస్ట్రీలు పెట్టి దానివల్ల ఒక 10 మందికి ఉద్యోగాలు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇప్పుడు మన జగన్ ఏం చేస్తున్నాడు, అందరికీ డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బుల్ని వీళ్ళు మళ్ళీ వాళ్ళు ఆ రోజు తినేస్తున్నారు. మళ్ళీ సొంతంగా లిక్కర్ కంపెనీలు ఆయనే మెయింటైన్ చేసుకుంటున్నాడు. ఎక్కడ లేదు లిక్కర్ కంపెనీ అనేది క్యాష్లో నడిచే యూనిట్ ఎక్కడ చూడలేదు నేను. అయితే 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏదైతే ఈ వైన్స్ ఉన్నాయో అదంతా పూర్తిగా తీసేస్తా అని చెప్పాడు, మద్యపాన నిషేధం అన్నాడు. నిషేధించిన తర్వాత ఓట్లు అడుగుతాడు. మరి ఈసారి ఎలా అడుగుతాడు? నిషేధం అనేది ఏ గవర్నమెంట్ కూడా ప్రొహిబిషన్ చేయలేదండి. ఎందుకంటే మ్యాక్సిమం ట్యాక్స్ రెవెన్యూ అనేది వచ్చేది ఏ గవర్నమెంట్ కన్నా లిక్కర్ నుంచే. అది ప్రొహిబిషన్ అనేది ఇంపాసిబుల్. ఆయన ఏం చేశాడు, మంచి బ్రాండ్స్ అన్నిటిని తీసేశాడు. ఎందుకని, బ్రాండ్స్ నుంచి వచ్చే మార్జిన్ తక్కువ. ఇప్పుడు నేను కింగ్ ఫిషర్ అమ్మాల్సి వచ్చింది అనుకోండి, లేదంటే గ్లెన్ఫిడిష్ అలాంటి పెద్ద కంపెనీలు అమ్మాలంటే వాడు ఎంత ఇస్తాడు, 30%, 20% మార్జిన్ ఇస్తాడు. నువ్వు సొంతంగా అదే బ్రీవరీ పెట్టుకుని, సొంతంగా ఒక లిక్కర్ కంపెనీ పెట్టుకుని, సొంతంగా నువ్వు నడిపించుకుని అమ్ముకుంటే ఎంత వస్తుంది? సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, క్యాష్లోనే ఆ బిజినెస్ అంతా నడిపించుకుని మళ్ళీ ప్రజలకు ఒక పక్క నుంచి పంచుతూనే మళ్ళీ రివర్స్లో వాళ్ళ దగ్గర నుంచి రివర్స్ లాగేసుకుంటున్నాడు. కానీ సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నాం, ఈసారి 175కి 175 కొడతామంటున్నాం. చెప్పుకోవడానికి ఏముందండి, అలా చెప్పుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు ఎవరి కాళ్ళు వాళ్ళ ఓన్ ఫాలోవర్స్ని అడిగితే జగనే వస్తాడంటారు. సో బట్ దెన్ ఓవరాల్గా నేను రీసెంట్గానే ఆంధ్రాకి వెళ్ళి వచ్చాను. చాలామందిని కలిసాము మా చుట్టాల్లో కానీ ఎవరిని అడిగినా కానీ జగన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే 1.5 కోటి పెట్టి గుడి సెట్ ఇచ్చాడు అని చెప్పేసి వార్తలు కనిపిస్తుంది. గుడి ఏంటండి, గుడి సెట్ వేయించాడు. అవన్నీ ఆ సెట్లు అవన్నీ ఇప్పుడు ఏ డెసిషన్ అన్నా కానీ ఒక పర్టికులర్ మూమెంట్, ఒక పర్టికులర్ ఈవెంట్ బట్టి తీసుకోరు. అంటే నిన్న జరిగిన విషయం బట్టి ఈరోజు డెసిషన్ తీసుకోరు. గవర్నమెంట్ మార్పు అనేది 5 ఏళ్ల కాలంలో ఈయన చేసిన పనులు, దానివల్ల వాళ్ళు ప్రయోజనం చెందారా లేదా, ఇవన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. సో ఆల్రెడీ జనాలు ఒక డెసిషన్కి వచ్చేసారు. ఎందుకంటే ఈ లాస్ట్ ఇంకొక 1 మంత్లో 2 మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. 2 మంత్స్ ఎలక్షన్ పెట్టుకుని ఇప్పుడు ఏం చేసినా కానీ 5 ఏళ్ల డెసిషన్ అయితే మార్చలేరు కదా. అంటే ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? వెంకటేశ్వర స్వామి దర్శనం, అది కూడా తిరుపతి ఒక పెద్ద, అదొక మళ్ళీ కానీ ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి జగన్ దగ్గరికి వచ్చారు కదా, అవన్నీ జగన్ గారు గొప్ప అవన్నీ ఏంటంటే అసలు తిరుపతినే కమర్షియలైజ్ చేసి పడేశాడు. ఒక నార్మల్ జనాలకి దర్శనాలు కానీ, ఇప్పుడు శ్రీవేణి దర్శనం అని పెట్టి 10,000 రూపీస్ దర్శనాలు పెట్టేశాడు. కానీ బట్ జనరల్ పబ్లిక్కి ప్రాపర్గా యాక్సెసిబిలిటీ అనేది మాత్రం లేదు. తిరుపతి అనేది కమర్షియలైజ్ చేసేసాడు. అండ్ దేవాదాయ శాఖ మనీని మాత్రం మిస్యూజ్ చేయడం, వాటి దగ్గర నుంచి ఆ పర్టికులర్ మనీని తీసుకుని వెళ్ళడం, ప్లస్ నాన్ హిందూస్ని అలాంటి సీక్రెట్ ప్లేసెస్లోని నియామకం చేయడం కానీ, ఇలాంటివన్నీ డెఫినెట్లీ నాట్ సరైన పనులు కావు. దానివల్ల 2024లో టీడీపీ జనసేన అలయన్స్ 170 సీట్లు, ఎన్ని సీట్లు గెలుస్తాయి? నా ఉద్దేశంలోనైతే డెఫినెట్లీ ఒక 100 వరకు వస్తాయండి ఎట్టి పరిస్థితుల్లో. దెర్ విల్ బి ఇంపాక్ట్. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది అయితే పెట్టాడో దానివల్ల చాలా వరకు ఇంపాక్ట్ ఉంటుంది. ఏ రకంగా అంటే కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, లైక్ ముసలివాళ్ళు కానీ, విడోస్ కానీ, వీళ్ళని దగ్గరుండి ఓట్లు వేయించేస్తారు వాలంటీర్లు. ఎందుకంటే ఆల్రెడీ దాని మీద వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఊర్లలో ఒకలాంటి చేశాడు. అంటే ఒక ప్రొపగాండా కానీ, అంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నాడు ఆయన, ఓట్లు పడే సిస్టమ్ని. దానివల్ల ఓట్లు వస్తాయి ఆయనకి. బట్ దెన్ ప్రభుత్వం మాత్రం డెఫినెట్లీ మారిపోద్ది. సో 1 వర్డ్లో రోజా కొడాలి నాని గురించి ఏం చెప్తారు? నాని గారు ఒక రౌడీ గారు, రోజా గారు అయితే ఇంకా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అంటే ఒక రాష్ట్రంలో ఒక ఐటీ మినిస్టర్కి 2019లో గెలిచి ఐటీ మినిస్టర్ అయినందుకు 2024 సీట్లు లేకపోవడం ఎంత అవమానం అంటారు? అదే చెప్తున్నాను కదా. ప్రాబ్లం ఏంటంటే జగన్ ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏంటంటే మేనేజ్ చేయడం అనేది నేర్చుకున్నాడు. ఆయన ఫస్ట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ని ఎలా అయితే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చో అదే రకంగా జనాలను కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు అన్న విషయం అదే పద్ధతిలో ఫాలో అవుతున్నారు. సో అదేమవుద్దంటే
ఆ సిస్టమ్ అన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది. జనాలు ఇప్పుడు ఇక్కడ కూడా కేసీఆర్ ఓడిపోతాడని ఎవరూ కలగలేదు. ఈవెన్ ఆంధ్ర వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో అంతా కూడా కేసీఆర్కే ఓటేశారు. బట్ దెన్ కేసీఆర్ ఓడిపోయాడు. సో అలాంటిది జగన్ ఎంత నమ్మకంగా ఉన్నా కూడా ఎలానే ఆయన వస్తాడని పూర్తి నమ్మకం పెట్టుకున్నా కానీ 100% దేర్ విల్ బీ ఏ చేంజ్. ఎందుకంటే మాస్ని ఎంత కొంత మేనేజ్ చేసినా జనాలందరూ తెలివైన వాళ్ళు, అందులోని పొలిటికల్లీ యాక్టివ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనేది. చాలా తెలివైన జనాలు తెలివైన డెసిషన్ తీసుకుంటారనే నా నమ్మకం. థ్యాంక్ యూ సార్.